ఒకసారి ఆముదాల వలసకు వెళ్దాం. వైసీపీ నేత చింతాడ రవికుమార్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. పరారీలో ఉన్న చింతాడ మరో వీడియో విడుదల చేశారు. కేసులకు భయపడేది లేదు అని, ఘటనా స్థలంలో లేని వారిపై కూడా కేసులు పెట్టారు అని చింతాడ రవి ఆరోపిస్తున్నారు. అసలు జరిగిన ఘటన వేరు, ప్రచారం జరుగుతుంది వేరు అని అంటున్నారు ఆయన. ఆముదాల వలసలో పిఎస్ లో కేసు నమోదైన తర్వాత నుంచి పరారీలో ఉన్నారు చింతాడ. ఆయన అనుచరులు కూడా ప్రస్తుతం పరారీలోనే ఉన్నారు. అయితే ఇవాళ ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఎస్, అక్కడ పూర్తిగా కూడా జరిగిన సిచ్యువేషన్ వేరు. మేము ఆవిడ చెవులు మూసుకుంటూ ఉంటే ఆవిడ్ని పక్కకు తీసుకెళ్లామంటూ కూడా ఆవిడ ఇబ్బందుల్లో ఉన్నారు, మేము పక్కకు తీసుకెళ్లామని చెప్తున్నారు. కానీ అక్కడ వీడియోలో ఉన్నది బలవంతంగా వేధింపులకు గురి చేశారన్నట్టుగానే ఉందని పోలీసులు చెప్తున్నారు. సో రెండో వీడియోలో ఏముంది ప్రసాద్ అండ్ ఆయన ఎక్కడున్నట్టుగా తెలుస్తుంది, చింతాడ ప్రసాద్ ఎక్కడున్నట్టుగా తెలుస్తుంది. వినిపిస్తున్న వీడియోలో అయితే నేను శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాను. కేసులకు ఏమాత్రం భయపడేదే లేదు. ఎవరైతే అంటే అన్యాయంగా రిమైనింగ్ సంఘటనా స్థలంలో లేని వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. మొత్తం 21 మంది పైన కేసు నమోదైంది కదా. సో వాళ్ళ మీద కేసులు వచ్చేస్తే వెంటనే వచ్చి పోలీసులకు లొంగిపోతుంది. దానికి ఏమాత్రం కేసులు అంటే భయం లేదు. కేసులకు భయపడే ప్రసక్తి వైసీపీలో లేదంటూ కూడా ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న శనివారం ఆదివారం కోర్టు సెలవు కావడంతో ఆయన పరారీలో ఉన్నాను. న్యాయపరంగా బయటపడేందుకు మాత్రమే ప్రజెంట్ నేను అజ్ఞాతంలో ఉన్నాను. అక్రమంగా పెట్టిన కేసులు కానీ తమ అనుచరులపైన ఎత్తేస్తే ఇప్పుడే ఈ క్షణమే కానీ ఇప్పుడు ఆయన అంటూ ఉన్నారు ఎస్ఐ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎస్ఐని కాపాడటానికి పక్కకు తీసుకువెళ్ళామని. కానీ దృశ్యాల్లో కనిపిస్తున్నది వేరు అని అంటూ ఉన్నారు. సో ఆ వీడియోని క్లియర్ గా చూసారు. టోటల్ వీడియోని చూసినప్పుడు ఏమనిపిస్తోంది, ఆ ఎస్ఐ ఏమంటున్నారు అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి? అక్కడ భారీ క్రౌడ్ అయితే ఉంది. ఆ లోపలికి వెళ్ళకూడదు, అనుమతి లేదని చెప్తున్న టైంలో వీళ్ళందరూ గుంపుగా వెళ్ళారు. ఆ టైంలోనే ఈ ఘటన జరిగినట్టు తర్వాత ఆరోపణలు వచ్చాయి. వీడియోలో కూడా మనకి క్లారిటీ మెసేజ్ నిజంగా కావాలని ఏంటంటే అనుకోకుండా జరిగింది. రైట్ ప్రసాద్, ఆడియో కూడా డిస్టర్బెన్స్ ఉంది. చూద్దాం, ఈ రోజు బహుశా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ చేసే అవకాశం ఉంది. కరెక్ట్, వీడియోలో ఒకలా కనిపిస్తోంది కానీ మీరు అనుకుంటుంది కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి క్లియర్ గా చెప్తున్నారు వేధింపులకు పాల్పడ్డారు. కరెక్ట్, ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగాలి. అండ్ ఆయన కూడా ప్రెసెంట్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన పరారీలో లేరు అంటూ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి కేసులో ఎట్లాంటి